పార్టీలు చేసుకోవడం జరుగుతూ ఉండేది. మనం చదివిన ఈ భాగంలో లూకా సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, అయ్యా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వారి నరకానికి రాకుండా ఎవరినైనా దయచేసి పంపించండి అని అబ్రాహామును వేడుకుంటున్నాడు. నరకంలో కూడా భూలోకంలో ఉన్న ప్రజల కోసం మొరపెట్టేటోళ్ళు ఉంటారు ఎక్కడన్నా? నరకంలో పడ్డోళ్ళకి అసలు ఇక్కడికి జ్ఞాపకాలే రాకూడదు. వాళ్ళు తిట్టుకున్నట్లు, కేకలు వేసుట్లు, అరుచుట్లు పడి ఉంటారు. దయ్యాలు వాళ్ళని పీక్క తిన్నట్లు, అగ్గి ఆగదు పురుగు చావదు అన్నట్టు ఎప్పుడు కేకలే ఉంటాయి. కానీ నరకంలో పడ్డ ఈ మనిషికి తన అన్నదమ్ములు గుర్తుకొచ్చారండి. ఆ అన్నదమ్ములు ఎక్కడున్నారు? ఇప్పుడు భూలోకంలో ఉన్నారు. వాళ్ళు కూడా నరకానికి రావద్దని వాళ్ళ కోసం ఈయన మొర పెట్టుకుంటున్నాడు. ముందు తన కోసం ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? అయ్యా కనీసం నీళ్ళ చుక్కన్న నీళ్ళలో ఏళ్ళు ముంచి నా నాలుకని తడుపుటకు ఆ లాజర్ను పంపించవా అని అడిగాడు. లాజర్ ఎవరింతకి? ఈ లాగిట్ల పడి ఉండే ఎంగిలి మెతుకులు తిన్న వ్యక్తి. ఈయన జలతలు చేసుకొని ఇత్సాలు పడేస్తా ఉంటే ఆ ఎంగిలి మెతుకుల మీద బతికిన వ్యక్తి లాజరు. లాజర్కు ఇల్లు లేదు, లాజర్కు బంధువులు లేరు, లాజర్కు నానేవారు ఎవరు లేరు. లాజర్కు ఉన్నది ఒకటే మంచి మనసు, దేవుని యందు భయభక్తి, దేవునికి స్తోత్రం, దేవుని భయము కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఈయన ఏంటంటే బహుగా సుఖపడేవాడు. బహుగా అంటే ఏంటి? అరే బీర్లు లేపో, అరే బ్రాండ్లు లేపో, ఆ షాప్ బంద్ ఉంటే జగిత్యాలకు పోయి తీసుకురండి, మనకేమైనా తక్కువైందా? మళ్ళీ ఫ్యాషనబుల్ మనిషి రోజు రంగురంగుల వస్త్రాలు వేసుకోవడం, బహుగా ఫ్యాషన్ చేయడం. ఫ్యాషన్ చేసినందుకు కాదు నరకంలో పడ్డది, తాగినందుకు కాదు నరకంలో పడ్డది, రోజు జలత వేసుకున్నందుకు కాదు నరకంలో పడ్డది, రోజు చికెన్ 66 తిన్నందుకు కాదు. తినట్లో తప్పేం లేదు, పార్టీలు చేసుకున్నట్లు తప్పేం లేదు, ఫ్యాషన్ చేసుకున్నట్లు తప్పేం లేదు. ఈయన వేసిన తప్పు ఒకటే ఏంటంటే దేవుణ్ణి కాదన్నాడు, గ్రంథాన్ని కాదన్నాడు. మోసే రాసిన గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అట్లా కాదయ్యా ఎవరినైనా పంపంటున్నాడు. అంటే గ్రంథానికి ప్రాముఖ్యత తెలియమంచి ఈ మనిషి ప్రభుని నమ్ముకోలే. ఒకరోజే సావు 2 చోట్ల జరుగుతాయని చెప్పి ఆయనకు తెలియదు. ఆకిట్లో ఉన్నోడు చచ్చిపోయిండు, ఇంట్లో ఉన్నోడు కూడా చనిపోయిండు. ఒకరోజే 2 మరణాలు సంభవించినాయి. వాకిట్లోని మోసుకుపోయేటోళ్ళే లేరు, ఇంట్లోని డప్పు సప్పుడులతో దండలతో కచ్చరం మీద దండలు పడ్డాయి. మన పీనుగును మోసుకొని పోయి ఎంతో ఘనంగా సమాధి క్రియ జరిగించి వచ్చి సంకలు కొట్టుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి ఎక్కడ లేచాడు? నరకంలో లేచాడట. వీళ్ళకి తెలియదు ఎవరికి? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అబ్బా ఎంత అద్భుతంగా జరిగింది సమాధి, అబ్బా ఎంత ఘనంగా జరిగింది ఆ మరణం, అబ్బా ఎంత మంచిగా, అంత జనం ఎవరికి రాలేదయ్యా, ఎంత ఘనంగా జరిగింది. వీళ్ళందరూ గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ ఈ లోకం తర్వాత చూసే కన్నులు మనకు ఆ సత్యాన్ని చెప్తున్నాయి. ఈ లోకం మట్టికే మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ లోకం తర్వాత కూడా ఎవరు కనబడుతుంది? యేసేకు కనబడి ఆయన ఏం చెప్తున్నంటే ధనవంతుడు పాతాళంలో లేచెను. లాజర్ కూడా చనిపోయి దేవదూతల చేత కొనిపోబడాను. అంటే లాజర్ ఎక్కడికి పోయిండో, ధనవంతుడు ఎక్కడ పోయిండో యేసు ప్రభుకు మాత్రమే కనబడ్డాయి. దేవునికి స్తోత్రం. అయితే లాజర్ పరలోకానికి వెళ్ళిపోయిండు, ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయిండు. ఆయన మొర ఏంటంటే ఇప్పుడు అయ్యా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, మా ఫ్యామిలీ చాలా పెద్దది, ఇలా మీరు తెస్తే ముని మన్మన్ల కాడికి వెళ్ళి అందరి సంఖ్య పెడితే 100 దాటుతుంది, మాది ఫ్యామిలీ చాలా పెద్దది, దయచేసి ఎవరన్నా పంపించండి అని అప్పుడు మొరపెట్టుకుంటున్నాడు. బతికున్నప్పుడు ఏనాడు కూడా క్యారీ చేయలే. మనలాగా ఎవరైనా గ్రంథాలు ఇచ్చినా పక్కకు తోసేసాడు, పడేసాడు, కొట్టిపిచ్చాడు అలాంటి వారిని. కానీ ఈ మనిషి నరకంలో వేసిన తర్వాత ఇప్పుడు కనీసం నాలుకని తడిపడానికి కూడా ఎవరు లేరు. గనక 5 అన్నదమ్ములు ఉన్నారు అనే దాంట్లో ఆత్మల రక్షణ మీద నేను బోధించబోతున్నాను మీకు. చూడండి అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 31లో ఏముందంటే, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఆయన జైలర్ అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ప్రభు అయిన యేసు విశ్వాసం ఉంచుము, చూడండి నీవును నీ ఇంటి వారును ఏం చేయాలి? వాళ్ళు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు తను ఇంకా తనతో పాటు ఉన్నవారు ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు. ఒక దీపం వెలిగించి టేబుల్ మీద పెడితే ఇంట్లో వాళ్ళందరికీ ఎట్లా వెలుగు కనబడుతుందో, ఒక దీపం వెలిగించి కుంచం కింద మంచం కింద పెట్టక దీప స్తంభం మీద పెడితే ఇంట్లో వచ్చిన వాళ్ళకి అందరికీ వెలుగు కనబడ్డట్టు మన సత్క్రియలు ఈ లోకమంతా చూడాలట. మనం ఈ లోకానికి వెలుగు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఈ లోకానికి మనం వెలుగు, వట్టి రాజలింగం పెట్టి కాదు. ఈ లోకానికి వెలుగుగా ఉన్న మనం కరెక్ట్ మన సత్క్రియలు లోకానికి చూపిస్తే ప్రజలందరూ మన వెలుగులోనికి వచ్చి పరలోకముందున్న తండ్రిని మహిమపరుస్తారట. దేవునికి స్తోత్రం.
మన వెలుగు ప్రసరింపజేయాలి, మన వెలుగు ప్రసరింపజేయాలి. మనము మృతుల్లో నుండి లేవాలి. ఎందుకంటే దేవుని వెలుగు మన మీదకి వచ్చి ఉండి, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగా ఉదయించే, ప్రకాశముగా ఉదయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆమేన్. ప్రియులారా, నరుని ఆత్మ చాలా విలువైంది. అది ఎన్నడూ కూడా తీరక అట్లా ఉండవలసిందని కీర్తన 49:9 రాయబడింది. వారి ప్రాణ విమోచన ధరం బహు గొప్పది. ఎంత గొప్పది? బహు గొప్పది. అది ఎన్నడూ తీరక అట్లా ఉండవలసిందేనట. దాన్ని ఎవరు తీర్చజాలరు. రాజలింగంపేటలో ఇంటింటికి చెవులై ముక్కులై మెడలై అన్ని ఒలుచుకొని తక్కర్లో పెట్టినా ఒక ఆత్మను మనం జోకలేం. దేవునికి స్తోత్రం. చాలా విలువైన ఆత్మ. ఒక ఆత్మ విలువ ఎంత? బహు గొప్పది. బైబిల్ చెప్తుంది. యేసయ్య రక్తం తప్ప ఇంకా దేంతో మనం కొనజాలం. ఒకడు సర్వలోకంను సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనమని మార్కు సువార్త 8:36 చెప్పు. సర్వలోకం అలెగ్జాండర్ లాగా సంపాదించుకో. అలెగ్జాండర్ కాశ్మీర్ దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది, కానీ ఇండియాను సంపాదించుకోలేకపోయింది. నువ్వు మాత్రం ఇండియాను కూడా సంపాదించుకో. సర్వలోక ధనం తక్కడలో పెట్టు. చిన్న దోమ కాటెత్తది, నిన్ను మలేరియా జ్వరం కింద పడబడుతుంది. అప్పుడు అలెగ్జాండర్ చచ్చినట్టు మనం కూడా చనిపోతాం. అప్పుడు సాగుడు ముందు ఏం చెప్పాడు? డాక్టర్లే నా పెట్టెని మొయ్యాలి, నా చేతులకు 2 రంధ్రాలు చేసి పెట్టెకు చేతులు బయట పెట్టాలి. ఎందుకనగా ఉత్త చేతులతో వచ్చాను, ఉత్తగానే వెళ్ళిపోతున్నాను. లోకంలోనికి తెచ్చింది ఏది లేదు, తీసుకుపోయేది లేదు. కనీసం గుండు సూది కూడా ఎంబడి రాలేదు. ఉత్తగానే పోతున్నానని చెప్పడానికి డాక్టర్లే చికిత్స చేసిన వాళ్ళే మొయ్యాలట. అంటే డాక్టర్లు మరణానికి డాక్టర్ కాదన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖంగా చూడండి, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ఆత్మను నాశనం చేసుకుంటే ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం లేదు. ఆత్మ చాలా విలువైంది. ద్వితీయోపదేశకాండం 30:19 ఎవరు చదవండి. చూడండి, నేనే జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, సాక్షులుగా పిలుస్తున్నాను. చాలు. చూడండి, జీవము మరణము, శాపము ఆశీర్వాదం, వెలుగు చీకటి, దుఃఖము సుఖము, ఇవన్నీ జతలు పెట్టాడు దేవుడు. ఎవరైనా కాడి కింద అవన్నీ మోయవలసిందే. అందరికీ పూర్తిగా సుఖాలు లేవు, అందరికీ పూర్తిగా దుఃఖాలు లేవు. దుఃఖము సుఖము 2 కావిడి కుండలు లాంటి. చూడండి, పగల తర్వాత రాత్రి వచ్చినట్లు, రాత్రి తర్వాత మళ్ళీ పగలు వచ్చినట్టు మనకు కూడా కష్టాల తర్వాత ఏమవుతుంది? సుఖం వస్తుంది. చూడండి, మరణం ఉంది, జీవం ఉంది. ఈ 2 కూడా మీ ముందు ఉంచి ఉన్నాను కనుక వీటిలో మీరే ఏరుకోండి. ఏది ఎన్నుకుంటారు? జీవం ఎన్నుకుంటారా? క్రీస్తే జీవం. మరణాన్ని ఎన్నుకుంటారా? సాతాను దానికి కాపరై మరణం నువ్వు ఏలుతా ఉన్నాడు గనుక వాడి మాట వింటారా, దేవుని మాట వింటారా? మీ ఇష్టమని చెప్తున్నాడు దేవుడు. 2 మన ముందు ఉంచాడు. ఒకటేమో మరణము, ఒకటేమో జీవము. ఏది ఎన్నుకోవాలా? మనము జీవం ఎన్నుకోవాలా. దేవునికి స్తోత్రం. తర్వాత మార్కు సువార్త 10:10 ఈ జీవం మనం ఎలా పొందగలుగుతామో రాయబడింది. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎలా జీవం కలుగుతుంది మనకు? నమ్మితే. వట్టి నమ్ముడే సరిపోతుందా? బాప్తిస్మ కూడా యాడ్ చేశాడు. చూడండి, అక్కడ ఉత్తగా నమ్మితే సరిపోదు. ఇక్కడ కొంతమంది నమ్మిన వాళ్ళు ఉన్నారు, యేసే దేవుడు అని చెప్పి. ఈ లోకంలో కూడా రాజలింగంపేటలో కొంతమంది అంటుంటారు, యేసే దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు అంటారు, కానీ బాప్తిస్మ పొందలేరు. అలాంటి వారికి రక్షణ ఉంటుందా? నువ్వు నమ్మాలి. నమ్ముడే కాకుండా ఏం చేయాలి? ఇంకా అవా బాప్తిస్మ పొందాలట. నీ పేరేంటో ఏమో. ఇక్కడనే కూర్చున్నా, నర్సవా నమ్ముడే కాదు, బాప్తిస్మ కూడా పొందాలి. ఈ సంవత్సరం ఇక నీకు టైం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పొందాలి బాప్తిస్మ. ఇంకెవరైనా నమ్మని వాళ్ళు ఉన్నారా? అక్కడ ఆయవ బొట్టు పెట్టుకుని కూర్చుంది. అమ్మా, నువ్వు కూడా బాప్తిస్మ పొందాలి. నమ్మితే రక్షణ, నమ్మకుంటే శిక్ష విధించబడుతుంది. అంతేకాకుండా యోహాను సువార్త 3:10
ఇర్మియా 31:3 ఏముంటుందంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనక విడువగా నీ ఎడల కృప చూస్తున్నాను. ఆ ప్రేమ ఎంత గొప్పదండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారిని ఈ లోకంలోనికి పంపాను. ఎవరు కూడా నాశనం అవ్వద్దని మన కొరకు సిలువ ఆయన్నే భరించాడు. మన స్థానంలో మరణం ఆయనే పొందాడు. 6 గంటల సేపు వటవట రక్తమంతా కారిపోతుండగా, బొట్టు అడుస్తుండగా యేసు ప్రభు భయంకరమైన యాతన, నరక వేదన సిలువలో నీ కొరకు నా కొరకు భరించాడు గనక మనకు విడుదల కలిగింది. విడుదల కలిగిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? విష్ణుకు విడుదల కలగలేదా? ఎంతో చప్పట్లు కొట్టారు సార్. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒక చప్పడినట, ఎంత చప్పగను. అదే సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టిండంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా టీం కూడా శాతగాని ముసలి వాళ్ళు కూడా గట్టిగా వాయించేస్తారు. మన ప్రభు సెంచరీ కొట్టాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అందరికీ రక్షణ వచ్చాడు, హల్లెలూయా. నమ్మిన వాళ్ళకి రక్షణ. చూడండి, ఆత్మల భారము ఒక దైవ సేవకుడు కలిగి ఉండాలి. ఆత్మల భారం అంటే ఏంటి? ఆయన వెళ్తూ ఉంటే కూడా కళ్ళ పంటి అడవాలి. ఎవరన్నా రక్షణ పొందిన వాళ్ళు కనబడితే, ఏదన్నా బాధలు ఉన్న వాళ్ళు కనబడితే ఆయన దుఃఖించాల మనసులో. యేసు ప్రభు అట కుష్ఠరోగిని చూసి మనసు, హీ వాజ్ ఫిల్డ్ విత్ కంపాషన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కనికరంతో నింపబడింది. కనికరం అంటే ఏంటి? కడుపులో నుండి వస్తుంది, పేగు తరక్కపోతుంది. తల్లి ఎవరినైతే కన్నదో ఆ పిల్లోనికి ఏదైనా జ్వరం వస్తే లోపల ఉన్న పేగు ఏమైపోతుంది? తరక్కపోతుంది. ఎవరికి లేని వేదన తల్లికి ఉంటుంది. ఆమెకు వచ్చినంత బదిలీ ఉంటుంది. ఆమె బీమార్ అయినంత బదిలీ ఉంటుంది. ఆ పిల్లోడు మంచిగా వరకు ఆ తల్లి మంచం దగ్గరికి జరగదు. కొడుక అంబలు తాగు, కొడుక మందులు వేసుకో, కొడుక గడక వేసిన తిను, కొడుక ఇక యాపిల్ కోస్తున్న తిను. ఆమె తపనంతా అదే ఉంటుంది. అట్లే మనం కూడా ఆత్మల భారంతో నింపబడాలి. భారం లేకుండా సేవ చేయలేమండి. దేవునికి స్తోత్రం. ఆత్మల భారంతో నింపబడ్డ వారు ఎక్కడైనా నోరు మూసుకొరిగా సువార్త చెప్తా ఉంటారు. ఒకసారి జైల్లో బంధించబడ్డాడు పౌలు. పౌలుతో పాటు ఇంకొక వ్యక్తి కూడా అదే జైల్లో పడ్డాడు. పేరు చెప్పగలుగుతారా? కాదండి, వాళ్ళిద్దరు ఉన్నారు. ఇంకొకడు కూడా ఉన్నాడు రక్షణ పొందినోడు. పౌలు సువార్త అయితే రక్షణ పొందాడు. ఎస్, ఒనేసిం కూడా అదే జైల్లో ఉన్నాడు. ఒనేసిమో పచ్చి దొంగ, కానుకలు పెట్టిన ఎత్తుకొని పోయిండండి. ఎంత భయంకరం చెప్తే సిగ్గుచేటు. కానీ మా సంఘంలో కావిడ ఉంది, మెల్లగా పెట్టిన చేతి ఎత్తది, కానుకలు తీస్తుంది. ఇద్దరు చూసి అలాంటి వారు కూడా ఉంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత భయంకరమో, హల్లెలూయా. అయితే మా కానుక పెట్టే ఈ చేతి పట్టేంత బెజ్జం ఉంటుందండి, పెద్ద బెజ్జం ఉంటుంది. అసలు మాదే పొరపాటు, బెజ్జం ఎప్పుడు పెద్ద పెట్టకూడదు. హల్లెలూయా. నేనందరికీ ప్రార్థన చేస్తూ ఉంటా కళ్ళు మూసుకొని. నిలబడ్డలు కూడా ఏం చేస్తారు ఇక చూస్తారా? వాళ్ళు కళ్ళు మూసుకుంటారు పాపం. ఈ మెల్లగా చేసి తీస్తూ ఉంటుంది. కానుక పెట్టే పక్కకే నిలబడుతుంది. ఎట్ట కూడా ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన అందరికీ ఏర్పడేటట్టు ఈమె దాని పక్కకే ఉంటుంది. 2 సార్లు ఒక ఆవిడ చూసిందట చేతేసి తీయంగా. నాకు వచ్చి చెవులు అయిపోయింది. పాస్టర్ అయ్యా గిట్లుంది ఒక ఆవిడ మన సంఘంలో, ఉత్త దొంగ, మరి కానుక పెట్టే చేతేసి తీస్తా ఉంటుంది, జాగ్రత్త అని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇక మీ దగ్గర కూడా పెట్టే జాగ్రత్త, హల్లెలూయా. అదే మీ బెజ్జం చిన్నది. అయితే ఫిలమోను ఇంట్లో కానుక పెట్టి ఎత్తుకొని పోయింది ఎవరు? ఒనేసిం, ఇంట్లో ఉన్న పని మనిషి. పాపం నమ్మకస్తుడు అనుకొని పని మీద పెట్టుకుంటే వీడు వచ్చినట్టే గుడికి వచ్చిండు. ఎప్పుడు పెట్టి లావడికి పోయిండు ఫిలమోన్ కూడా తెలియలే. ఫిలమోన్ ఇంట్లో సంఘం జరుగుతుండే. ఇక పట్టబడ్డాడు, రోమా జైల్లో పడ్డాడు. ఆ జైల్లో ఎవరు సువార్త చెప్పిండు? పౌలు సువార్త చెప్పిండు. పౌలు బంధకాల్లో ఉన్నాడు. ఇనుప సంఖ్యలు ఆయన కాళ్ళకు చేతులకు నొప్పులు కలిగిస్తూ ఉన్నాయి. ఆ దినాల్లో బొండాలు బిగించేవారు, మీద కాళ్ళుండే కింద విరేలాడుతుండే. పౌలు ఎంత బాధ అయిపోతుండేనో. కాళ్ళు ఎట్లా ఆ కర్రలో బొండాల్లో బిగించబడి కాళ్ళకు చాలా భయంకరమైన నొప్పి కలుగుతుండే. ఆ నొప్పిలో ప్రసవేదన పడ్డట్టే సువార్త చెప్పి కొన్ని అన్నాడట. ఎవరిని? ఒనేసిమును. అందుకే అంటాడు 10వ వచనంలో ఫిలమోను పత్రికలు ఏమంటాడు? నా బంధకంలో నేను కనినా. దేవునికి స్తోత్రం. కుమారుడు మొగలు గంటారా ఆడోళ్ళు గంటారా? చూడండి, మొగలు గంటారా ఆడోళ్ళు గంటారా? ఆడోళ్ళు కన్నారు. కానీ ఇక్కడ ఎవరు కన్నారు? పౌలు కన్నాడట. నేను కనినా నా కుమారుణ్ణి ఒనేసిమును జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకో. నా కార్యం వంటి వాడు, నా ప్రాణం వంటి వాడు అతడు. ముందడి తిరిగి ఇప్పుడు లేడు, నీకు నాకు ప్రయోజనకరమైన వాడు అని ఆ పత్రికలో కొన్ని మాటలు చెప్తూ రాస్తూ ఉన్నాను. కనుక ఫిలమోను సంఘం నుండి పారిపోయిన ఒనేసిం అక్కడ రక్షించబడ్డాడు.
అంటే ప్రసవేదన కలిగి పౌలైనను అన్నాడు. నువ్వెంతమందిని కన్నావు ఈ ఏడాదిలో? ఎవరి గురించి నా ప్రసవేదన కలిగిందా నీకు? చూడండి, లొత్నూరు గ్రామానికి వెళ్ళిన, అక్కడ సువార్త చేస్తున్నా. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. నేనే బాప్తిస్మం ఇచ్చిన. ఆయన సంగతే మర్చిపోయినా. లొత్నూరు సంఘమే మాకు దూరం అయిపోయింది. తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత ఆ వ్యక్తి అవుట్కి వెళ్ళి వచ్చిండని. అవుట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా మనసు ఆయన వైపు ఆకర్షించుకున్నది, ఆయన మనసు నా వైపు ఆకర్షించుకున్నది. ఎవరన్నా కన్న కొడుకులు ఉంటే తండ్రికి కొడుకులకు గుంచుతుంది కదా బాణం. ఇక నేను అనుకున్నా, అయ్యో ఆ మనిషిని చూస్తే బాగుండని ఎన్నో దినాలు కొట్టుకున్నది. వచ్చిన తర్వాత ఇంట్లో ఏదో పండుగ పెట్టుకుని ప్రత్యేకంగా నన్నే పిలిచిండు. వెళ్ళి ఫస్ట్ వీళ్ళంటే అని చెప్పిండు ఆ సేవకుడు. నేను పోయి అలా కార్యక్రమం జరిగించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎంతకైనా తండ్రి, ఎంతకైనా గాడ్ ఫాదరే, ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం. నువ్వెవరినైతే కంటావో తప్పకుండా ఆ మనిషి నీ పెరట్నే ఉంటుంది. హల్లెలూయా. ఎన్ని సంఘాలు వాళ్ళు మారినా, ఎక్కడెక్కడికి పోయినా నువ్వైన రక్షణలోనికి తెచ్చిన లెక్క దేవుని దగ్గర నీ పెరట్నే ఉంటుంది. ఇప్పుడు పౌలు కన్నాడు ఒనేసిమును కన్న తర్వాత పౌలు భక్తుడు ఆయన కోసం ఒక పత్రికను రాశాడు. అది బైబిల్లో భద్రపరచబడ్డది మన కొరకు. నా బంధకాల్లో నేను కన్న కుమారుడు. ఎంత వేదన ఉండి అక్కడ, ఎన్ని కోడాలు తిన్నాడు అక్కడ, ఎంత బాధ అనుభవించాడు. ఆ బాధల్లో కొన్ని కన్నాడట. నీకేమైనా బాధలు కలిగాయా? ఆ బాధలు ఏమన్నా నీకు అన్నావా? పక్కింటోళ్ళ కన్నా సువార్త చెప్తున్నావా? వీడియోలు చేసుకోగా సాటం కూడా పెట్టుకొని 4 మాటలు దేవుని గురించి మాట్లాడుతున్నావా? లేక పవన్ కళ్యాణ్కి మూవీ కొత్తగా తీసిండని చెప్తున్నావా? అవన్నీ మనకు అనవసరం కదండి. దేవుని గురించి మనం మాట్లాడుకోవాలా. పరిశుద్ధులందరూ కూడినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతారని మలకి గ్రంథంలోనట, జ్ఞాపకార్థ గ్రంథంలో రాయడానికి యెహోవా వాళ్ళ మాటలు ఆలకించుచుండెను. అమ్మో, ఎవరు వింటున్నారు మా మాటలు? యెహోవా ఆలకిస్తూ ఉన్నాడట. జ్ఞాపకార్థంగా రాసుకోవడానికి. ఆయన గురించి మనం అసలే మాట్లాడుకోకపోతే ఆయన ఎంత బాధపడతాడో ఆలోచించండి. ఆయన ఉన్న కానీ కుటుంబంలో లేని కిందకే పెట్టుకుంటే పెత్తనం నీదేనాడు బట్టి, భర్తని మూలకు కూర్చుండి లేవమంటే లేచి కూర కాడికెళ్ళి కాడికెళ్ళి అన్నీ నీయే నడబట్టి, పొలం కాడ నీదే నడబట్టి, ఇంట్లో కూడా నీదే నడబట్టి, ఖర్చులన్నీ నువ్వే పడుతుంది. ఎక్కడైతే అలాగ స్త్రీలు వెళ్తూ ఉంటారో అక్కడ సర్పనివాసం ఉంటుంది. చాణక్య గారు రాస్తారు. ఏ నివాసం? ఆ ఇంట్లో సర్పనివాసం ఉంటుంది. పాము కాదు వెళ్ళేది. ఎవరు వెళ్ళాలి? శిరస్సు ఎవరిని పెట్టాడు దేవుడు? ఇంట్లో యజమానుడైనా భర్తను పెట్టాడు శిరస్సుగా. కుటుంబానికి భర్త నడిపించాలి కానీ స్త్రీలు అక్కడ నడిపించకూడదు. ఇంటి ఖర్చులన్నీ ఆయన చేతిలో కూడా వెళ్ళాలి. నేను ఒక చోట మనీ పెట్టేస్తా, మనీ కన్నా వస్తే సేవకులకు అందరికీ లొల్లు. అయితే ఆ మనీ ఎంత ఖర్చు చేసినా పాస్టర్ మనకు రాగానే ఇంటికి సాయంత్రం ఏమండి సిలిండర్ కోసం అందులోకి క్యాష్ బాక్స్లోకి వెళ్ళి 700 తీసి ఇచ్చిన అని చెప్తుంది. దేవుడా నేను వెయ్యాలి అందులో 700. దేవునికి స్తోత్రం. పైసలు అవి ముంగట్నే ఉన్నాయి, ఎంతన్నా ఖర్చు చేసుకోవచ్చు కరెక్టే, కానీ నన్ను అడగంది ఆమె చేసుకోదు. దేవునికి స్తోత్రం. చూసారా? అది ఉండాల నాయకత్వం. మన డబ్బులు ఒక చోట పెట్టాలి, వాళ్ళకి పూర్తిగా ఖర్చుకు లేకుండా వేస్తే ఎట్లా? రేపు ఇంటి ముందు శీతల పండ్లు బట్టి పిల్లకాయలు ఏడబట్టి మమ్మీ పండు కొని అంటే ఆమె చేతిలో ఒక దుగ్గానే లేకపోయి ఉన్నాయంతా ఈ దొర పర్సులో పెట్టుకొని తిరగబట్టి వాళ్ళు ఏం కావాలి? హల్లెలూయా. ఆ పైసల కాడ కొన్ని వాళ్ళకు కూడా చేతికి ఖర్చుకు మనం ఇచ్చేయాలి, అన్నీ మనమే ఉంచుకోవద్దు. దేవునికి స్తోత్రం. అయితే పెత్తనము చూడండి, వాళ్ళేమో హోమ్ మినిస్టర్, మనమేమో పిఎం. మనమెవరు? పిఎం. వాళ్ళేమో హోమ్ మినిస్టర్. హోమ్ అంతా ఎవరు నడిపించాలి? హోమ్ మినిస్టర్ని నడిపించాలి. ఖర్చులో ఆమె చూసుకోవాలంటే ఆమె చేతిలో కొన్ని కట్టలు ఉండాలద్దా, 1000-2000 చేతిలో పెట్టాలి. గిన్నెలు వెళ్ళొస్తాయి పాస్టర్లకు. ఆ లొలి జరిగి కుటుంబంలో ఇక ఎడపెడ మొక్కలు అయిపోతాయి, శాంతి లేకుండా అయిపోతుంది. కనుక ఆ ప్రకారం జరగకుండా మన కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలంటే వాళ్ళ కొంచెము డబ్బు పర్సు వాళ్ళ చేతిలో తప్పకుండా ఉంచాలండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆత్మల భారం కలిగి ఉండాలి. ఎలీషా సునెమ్రాలు కొడుకు చనిపోతే మంచం మీద ఎలా చాచుకొని పన్నాడు చెప్పండి? కళ్ళకు కళ్ళు ఆనిచ్చి, చేతులకు చేతులు ఆనిచ్చి, కాళ్ళకు కాళ్ళు ఆనిచ్చి, నోరుకు నోరు ఆనిచ్చి. అదేమో పీనుగు, ఎలీషానేమో సజీవుడు. పీనుగు మీద మనం అట్లా వండుకుంటామా? పీనుగు మీద ఎలా అన్నాడు? నేను కూడా పీనిగే నువ్వు లేపకపోతే ప్రభువా, నేను కూడా పీనిగే నువ్వు లేపకపోతే ప్రభువా, ఈ బాబుని లేపు ప్రభువా, నన్ను కూడా పీనిగే అనుకోలేకుండే, నేను కూడా చచ్చినట్టే దేవా. ఇలాంటి ప్రార్థన అది. దేవునికి స్తోత్రం. ఇలాంటి ప్రార్థన నువ్వు ఎత్తున్నావు పక్కల కోసం చెప్పండి.
నువ్వు వాళ్ళ స్థలంలో ఉన్నంత బదిలీగా భావించుకుంటున్నావా? ఇదండి వేదన అంటే. దేవునికి స్తోత్రం. నువ్వు అలాంటి వేదంతో వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆత్మల రక్షణలోనికి వస్తారు. 1 సంవత్సరం పొడుగు అదే ఇంటికి వెళ్ళి 10 ఇండ్లు ఎందుకు తిరిగేది? నీకు కొంచెం సంధించారనుకోండి, ఆ సంధించిన ఇంటికి పో, వారం పో, ప్రతి బుధవారం కూడా పెట్టు. అమ్మ మీకోసం ప్రార్థన చేస్తున్నా, ఏం బాగలేదు, పిల్లలకు జ్వరం వచ్చిందా, ఇగో నేను అండుకొని తెచ్చిన తినండి, ఇగో చేసుకొని తెచ్చిన రొట్టెలు తినండి అంటున్నామా? మాకు ప్రేరేపణ కలిగింది ఒక ఇంటికి పోవాలని. వాళ్ళు కూలింగ్ మెషిన్ పెట్టుకున్నారు. అయితే ఇంతకుముందు వాటర్ ప్లాంట్ ఉండే. కూలింగ్ మెషిన్ పెట్టుకుంటే నేను అక్కడ ప్రేరితన ఫోన్ మీదే ప్రార్థన చేయించుకున్నాడు ఆయన. నాకే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూలింగ్ మెషిన్ కోసం ప్రార్థన చేయాలి, ఆ మెషిన్కి ఇంత యెరూషలేము నుండి తెచ్చిన తైలం సిలువగుర్తు వేసేయాలి అని తలంపు. పాస్టర్ వెంటనే రెడీగా అమ్మాను. ఎట్లా ఏం పోదాం, వాళ్ళు ఎట్లా వంటలు చేస్తారు మనం చూడగానే హడలిపోతారు కదా, పట్టబోగల వాళ్ళ ఇంటికి పోతే మంచిదేనా అని అమ్మగారు అన్నమాట. కర్రీ తెప్పిద్దాం మనం, రొట్టెలు ఇంట్లో ఉన్నాయి ప్యాక్ అయ్యి. కర్రీ ఎప్పటిదప్పుడే తెచ్చిన 1 కిలో. అక్కడ కర్రీ పాయింట్ ఉంటుంది మాకు మెట్పల్లిలో. మా బెస్ట్ డే చేస్తూ ఉంటాడు, సేమ్ మన ఇంట్లో చేసినట్టే చేస్తూ ఉంటాడు కనుక 1 కేజీ చికెన్ కర్రీ మంచిగా డబ్బాలో నింపినాం. ఒక 10 గల రొట్టెలు తీసుకున్నాం, బండి నిండా మేమందరం పోయినాం. ఇక పోయి వాళ్ళు మనం చూడగానే హడిలిపోయి, అమ్మో సమయం కానీ సమయం వచ్చే తినే మోపుకి వచ్చే, ఇక ఎట్లా వంటలు చేయబడుతుంది, ఒలపై మాలకు ఉంటుంది కదా, కరెక్ట్ ఉంటుంది కదా. అమ్మ నువ్వేం కంగారు పడద్దు, డబ్బా నిండా కూర తెచ్చినా రొట్టెలు కూడా తెచ్చినా పోయి మీద ఇంత బియ్యం పెట్టి ఏం కంగారు పడకని చెప్పిన. ఆయన భర్తకు వెంటనే డబ్బులు ఇచ్చి అప్పుడే పంపించింది చికెన్ తెచ్చేదానికి. మళ్ళీ ఫోన్ చేసి రప్పిత్తి వెనకకు, ఈమెకి ఇంట్లో చికెన్ ఉందని తెలియదు పాపం. దేవుడికి స్తోత్రం, చికెన్ ఉందమ్మా ఏం కంగారు పడకు. ఆయన వెంటనే వచ్చి ఇల్లు నిండా ప్రార్థన వాళ్ళందరూ కూర్చున్న తర్వాత కూలింగ్ మెషిన్ కోసం సెలవు గుర్తు వేసి ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో మంచి కూడిక జరిగించి కడుపు నిండా ఆళ్ళు మేము దీన్ని కలిసి చూడండి, మేమే కూడా పోయినాం. మా వస్తువులే, తిండికి తిండి, ఆత్మీయాహారంకు ఆత్మీయాహారం, ఈ 2 కూడా చేసేసరికి ఎంత సంబరపడ్డదు. అప్పుడే దేవుడు నాకు తలంపిచ్చిండు, సంఘంలో ఎంతమంది పొట్టతో ఉన్నారు వాళ్ళందరి ఇళ్ళ కరిగొండ వాన బట్టి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కూడా మంచిదే కదా. పొట్టతో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒకటి తినబుద్ధి అవుతుంది. తినబుద్ధి అయినప్పుడు పాస్టర్ వాళ్ళు తీసుకొచ్చింది అనుకోండి, చికెను మటను రొట్టెలు కాన్పై వాడు 10 ఏళ్ళు అయినా 20 ఏళ్ళు అయినా మర్చిపోతారా? నువ్వు పొట్టతో ఉన్నప్పుడు, అయ్యా నిన్ను పొట్టలు పెట్టుకున్నప్పుడు పాస్టర్ అయినా తెచ్చిండ్రా భోజనాలు, అప్పుడు నువ్వు పుట్టినవురా అని చెప్పరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకున్న యేసే ఇచ్చిన తలంపులు మంచి తలంపులు, యేసే మాటలను బట్టి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆ సంఘంలో ఇప్పుడు 3 పొట్టతో ఉన్నారండి. ఆ 3 ఇళ్ళకి ఇక తీసుకుపోవాల్సిందే నేను. పాస్టర్లు ఎవరైనా పొట్టతో ఉన్నారా? మరి మీటి కూడా పట్టుకొద్దాం. మంచిది, ముందు సాగుదాం, చూద్దాం. అయితే హాగర్ తన కుమారుణ్ణి వింటివేత దూరంలో ఉంచి ఆయన చావు చూడవలేదని ఎలుగెత్తి ఏడ్చెను. ఆదికాండం 21వ అధ్యాయం 10వ వచనంలో సతిముట తీసుకొని ఎడారిలో ప్రయాణం చేస్తున్న వీళ్ళిద్దరు కూడా తల్లి కొడుకులు. ఆ కొడుకు అప్పటికే 13 దాటి ఉన్నాడు. ఎందుకంటే 5 ఏళ్ళ వయసు ఎప్పుడైతే ఈసాక్కు వచ్చిందో ఈ పిల్లోడికి 13 చిల్లలు ఉంటుంది. అయితే వాళ్ళు విందు చేసుకోగా ఎగతలి చేసిండట ఈ బాబు. వాణి మన తల్లిని ఇంట్లోకి లెవలగొట్ట అని చెప్పి అలిగిందట. ఎవరు? శారమ్మ గారు. ప్రభు కూడా ఏం మాట్లాడిండు, నీ భార్య చెప్పిన మాట నువ్వు వినవలసిందే అన్నాడు. అప్పుడు సద్దిముడికి ఆగరు కొడుకును ఇంట్లోకి వెళ్ళి వెలివేసిండు అబ్రాం. వెలగొడితే వీళ్ళందరూ దుఃఖంతో ఉన్నారు. ఆమె కూడా కొండ నిండా దుఃఖంతో ఉంది. బాబుని చేత పట్టుకొని ఏడారంతా నడిచిందండి. ఎంతో దూరం దాకా నడిచిపోయింది. ఎక్కడికి నడిచిపోతుంది ఎవరని చెప్పగలుగుతారా? ఈ ప్రశ్నకి ఎవరు చక్కని జవాబిస్తారో చూద్దాం. ఎక్కడికి పోతుందా అని. ఆమె ఏ ఊరు ఆవిడే మీకు తెలుసా? ఆగర్. ఐగుప్తుకి వెళ్తా ఉంది ఆమె. ఐగుప్తు ప్రాంతానికి పోతుంది. ఐగుప్తులో తల్లిగారింట్లో ఇల్లు ఉంది. ఆ ఎడారంతా దాటినప్పుడు నడవ నీళ్ళు అయిపోయినాయి. ఇంకా ఎడారి ఎంత దూరం నడవడానికి తెలియదు. పిల్లగాడేమో సొలుగుతా ఉన్నాడు. ఎడదెబ్బ తలిగింది. పిల్లగాడు స్పృహ తప్పి పడిపోయిండు. వాని సావు నేను కళ్ళతో చూడని. రాతి వెత్త దూరం వెళ్ళిందా వింటివేతనా ఏదో రాయబడింది కదా. వింటివేత దూరం వెళ్ళిందట. వింటివేత దూరం అంటే ఏంట? ఎంత దూరం? ఒక బాణం ఎంత దూరం పోతుంది మనం పెడితే అంత దూరం వెళ్ళిందండి. కాదండి,
వింటివేత దూరం. ప్రభు వెళ్ళింది రాతివేత దూరం, గెత్సేమని తోటలో కదా. ఒక బండ విస్తృత ఎంత దూరం పోతుందో అంత దూరం పోయి ప్రార్థన చేసిండు. కూతవేత దూరం కూడా అంటారా? మంచిది. ఓకే, వింటివేత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చెను, శోకం పెట్టి ఏడ్చెను, హృదయం బద్దలైనట్టు ఏడ్చెను. నువ్వు ఆత్మ కోసం ఎలా ఏడాలా? ఆ మనిషి బతకాలంటే ఎలుగెత్తి ఏడాలి. నీ ఇంట్లో ఒకటి చనిపోతుండన్నంత బదిలీ ఏడాలి. అప్పుడే ఆత్మ రక్షణలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆమె ఏడ్చినట్టే ఏడాలి. తర్వాత కింద చూడండి, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. ఎవరన్నా రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయంను కుమ్మరించుము. మరణం కిటికీలకు దూరి ఇంట్లోనికి ప్రవేశించింది. యవనస్తులు పడుచువారు చాలా మంది చనిపోతూ ఉన్నారు. నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు రేయి మొదటి జామున నా తట్టు చాపుము అంటున్నాడు దేవుడు. నీళ్లు గుమ్మరించినట్టు మన హృదయం గుమ్మరించాలట. చూడండి, నల్లట్టుంది. పాత నీళ్ళు ఏం చేస్తాం? ఇట్లా చేతి దింపి బడబడా గుమ్మరించేస్తాం. ఎంత మంచి నీళ్ళు బకెట్లన్నా లేకుంటే డ్రమ్లన్నా ఎండ్లో ఒకళ్ళ వారబోతాం, లేకుంటే బాత్రూంలో వారబోసి మళ్ళీ కొత్త నీళ్ళు పట్టుకుంటాం. అట్లే మన హృదయం ఏం చేయాలా? బడబడా దేవుసంలో గుమ్మరించాలట. గుమ్మరించి మొత్తం కాలైతేనే నింపబడుతుంది కదా. ఆల్రెడీ నీళ్లు నిండున్నాయండి. పాలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాలవుడే చెంబులు ఉన్న నీళ్ళన్న వారు పోయి, లేకుంటే పాలన్న తీసుకోకు. నీకు పాలు కావాలి, నీళ్ళు కావాలంటే 2 అట్లా కావాలంటే పడతాయా? చెప్పండి. చెంబు నిండా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు మొత్తం గుమ్మరిస్తేనే పాలు పోయగలుగుతుంది ఆవిడే. కనుక నువ్వు ఏం చేయాలి? నీళ్ళు గుమ్మరించినట్టు హృదయం గుమ్మరించు. అప్పుడు దేవుడు దీవెనలతో నింపేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత సువార్త సాక్ష్యం వాక్యం పంచి వారిని నడిపించవలెను. తల్లి నవమాసాలు మోసి వారిని కన్నట్లు వారిని కనే వరకు గర్భంలో నీవు మొయ్యవలెను. దేవునికి స్తోత్రం. చూసారా, తల్లి నవమాసాలు మోసి గప్పుడు అంటది కదా, అట్లే నువ్వు కూడా వారిని కనాలి, వారిని మొయ్యాలి, ఉగ్గుపాలు వారికి తినబెట్టాలి, వాళ్ళ సుఖ దుఃఖాలు పంచుకోవాలి, వారిని కొన్ని ఖర్చు పెట్టాలి. సభలు జరుగుతున్నాయి. జగిత్యాల సతీష్ కుమార్ వచ్చిండు, అమ్మరా నీ ఖర్చు అంతా నేనే పెట్టుకున్నా రానుమోను, నీకేం బాధలేదు, టికెట్ నేను తిస్తుందా అని పిలుచుకురావద్దా? ఆమె దేవుణ్ణి నమ్మకపోయి నీ టికెట్ కూడా నాది కూడా పెట్టు, నీది కూడా పెట్టు, మనం పోదాం ఇద్దరం అంటే నడుతుందా? ఆమె ఎందుకు వస్తుంది? ఆమెకు దేవుని రుచి పచ్చేదే లేదు బాయ్. దేవునికి స్తోత్రం. ఆమెకు రుచి తెలవాలంటే నీ ఖర్చు నువ్వు కొన్ని పెట్టాలి, నీ జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మంచి సామరీడు ఏమంటున్నాడు? నీకు ఇంకేమన్నా అధిక ఖర్చు అయినాడు మరలా వచ్చినప్పుడు నేను ఇచ్చేదాన్ని కనుక ఈ 2 దినాలతో ఈయన్ని పోషించు అన్నాడు. ఇచ్చిండా లేదా? 2 దినాలు. నువ్వు కూడా ఇవ్వకూడదా 2 దినాలు? ఎప్పుడు బైబిల్ కొనుక్కొచ్చి ఇచ్చినావు పక్కోనికి? ఏ కుటుంబం నడిపించావు? ఎప్పుడు మంచిగా కమ్మగండి అలాగ తినబెట్టినావు? ఎప్పుడు సువార్త కొలను నడిపించావు? ఈ పనులని మనం చేసుకుంటూ ఉంటుందండి పక్కింటి వాళ్ళకు. మనం ఒక ఊర్లో ఉన్నామంటే వాళ్ళందరి బాధ్యత మన మీద ఉంటుంది. ఆ ఊర్లో నువ్వు డ్యూటీగా ఉన్నావంటే ఆ ఊరు బాధ్యత మొత్తం నీదే. ఇంకొక సేవకుని దేవుడు దేడు, నువ్వే సేవకుని ఆ ఊరికి, ఆ వాడకు. దేవుడికి స్తోత్రం. కనుక నీ ప్రాంతానికి నువ్వు సువార్త చేయాలి. తర్వాత 3వ పాయింట్ చూడండి, ఆత్మల రక్షణ దేవుని ఆజ్ఞ. ఎట్లా మనకు గుర్తు? మత్తయి సువార్త 28:19 ఏమంటుంది చూడగా పని, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడి, నమ్మని వానికి శిక్ష విధించబడి అని మార్కు సువార్త 16 పాదాల్లో ఉంటుంది. నమ్మిన వారి వలన ఈ సూచనలు కనబడిన ఏమనగా, రోగుల మీద వారు చేతులు ఉంచినప్పుడు వాళ్ళు బాగుపడతారు, హానికరమైనది ఏది తాగిన వారికి నష్టం కలగదు, అంతేకాకుండా వారు అన్య భాషలు మాట్లాడేదారు, సూచన క్రియలు వారి మధ్యలో జరుగును అని చెప్పి అధికారం మనందరికి కూడా దేవుడు ఇచ్చేస్తాడు. కనుక వెళ్ళి సువార్త సాటించుడి. 4 చెట్టు లేచిన గంట తర్వాత వెళ్ళమంటావా పాప, వేటిమంటావా, సువార్తనే బందా లేక పొమ్మంటావా అని గో రాసిన దానికి ఆ 4 చిట్టిళ్ళల్లా వెళ్ళొద్దని వెళ్తేనే బాగుండన్న మనసులో ఉంది. ఈ ప్రాంతం అంతా ఎట్లుంది ఇప్పుడు? అందరు జాతరకు పోతారు, ఎక్కడో పుడితే మనకేం వచ్చింది కర్మ. కనుక ఇది బంద్ అయితేనే మంచిగా అన్నట్టు వేసిన ప్రార్థన చేసి అబ్బాయి తీసిండు. దేవుడు ఏమన్నాడు? గో. ఇక్కడ కూడా ఏముంది? సర్వలోకంలోకి వెల్లుడి అని ఉందా, కమ్మని ఉందా, గో అని ఉందా? గో, వెల్లుడి. మనం వెళ్ళాలట. వాక్యానుసారంగానే దేవుడు జవాబు ఇచ్చింది. నా మనసేతో తృప్తి అయింది. మనందరం సంతోషించాం. మనం అందరం బయలుదేరాం బ్యానర్ పట్టుకొని. వెళ్ళేటప్పుడు కూడా వెనక ముందు పానం అవుతా ఉంది. ఎక్కడ ఏది చెప్తే ఎక్కడ పట్టేసుకుంటారు. 2-3 బండ్ల మీద తిరుగుతున్నారు. అప్పటికి వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోయి ముంగడికి పోయి ఆగి అక్కడ కొంతమందిని పోగు చేసి మనందరినీ కూడా ప్రశ్నలు వేస్తారేమో అని భయపడుతున్నా.
అంతలో మోషే అయ్యగారు ఏం చేసిండు, సందులోనికి నడిపించారు. రండి అయ్యగారు ఇక్కడికి వెళ్దాం సందులకు. నా పానం కొంచెం చల్లబడ్డా సందులో మంచిది. అక్కడ చూడండి మనం ఎంత పెరిగి పందుల్లాగా ఉన్నామండి. అయినా మన ద్వారానే దేవుడు కార్యం జరిగించాలని ఇష్టపడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వలోకమునకు వెల్లుడే అంటున్నాడు. 2 కొరింథీ 5:20 వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ గాడ్. మనం ఎవరమై ఉన్నాం? క్రీస్తు యొక్క రాయబారులము. గనుక మన చుట్టూ దేవదూతలు కాపలగా ఉన్నారు. మనం నడుస్తూ ఉంటే మన చుట్టూ సైన్యము నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఏలీషా ప్రార్థన చేస్తే గేజీ కళ్ళు తెరబడ్డాయి. అప్పుడు గేజీ ఏం చూశాడు? కటికాలు బల్లాలు పట్టుకున్నోళ్ళ సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య వీళ్ళ చుట్టూ అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు కనబడుతున్నాయి. దూసిన కటికాలు పట్టుకొని అమ్మో అగ్ని రథాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. మన చుట్టూ ఎవరున్నారు? సైన్యం ఉంది. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ గాడ్. మనం క్రీస్తు యొక్క రాయబారులం. సామెతలు 13:17 నమ్మకమైన రాయబారి, చెప్పండి మిగతాది, ఔషధం వంటి వాడు. ఎలాంటి వాడు? ఒక వ్యక్తికి ఏదన్నా రోగం వచ్చింది అనుకోండి, నువ్వు పోయి చేతి ఉంచితే చాలు, నీకు తెలియకుంటే ఆమె స్వస్థత పొందుతుంది, ఆమెకి మేలు జరుగుతుంది తప్పకుండా. అది బైబిల్ వాక్యం. నువ్వు పోయి ప్రార్థన చేయని లేదు, చేతులు ఉంచితే చాలు, అంతే. చేతులు పెడితే చాలు, అక్కడ ఆమెకి స్వస్థత కలుగుతుంది. ఇలాంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుణ్ణి నలువైపులో మనం చాటించడానికి వెళ్తూ ఉంటే అక్కడక్కడ మనల్ని చేతులు ఉంచకుండా సైతాన్ చేస్తుంది, ప్రకటించకుండా చేస్తుంది, ఇంటికి వెళ్లకుండా చేస్తుంది. అడ్డగించే సైతాన్ శక్తులు కూడా చాలా ఉంటాయి. కానీ మనం వెళ్ళి వారికి సువార్త ప్రకటించవలేను, వారి కష్టాలు వారిని ఆదుకునవలేను. ఇర్మియా గ్రంథంలో వారి కొరకు మనం కన్నీళ్లు కార్చవలేను. ఇర్మియా 9:1 ఏముంది చూడండి, నా జనులు హతమైన వారిని గురించి దీవరాత్రులు నా తల జయమయంగు కన్నీల ఊటగాను. ఎంత మేలు చూడండి. చాలండి చూడండి, నా తల జలమయంగా అవుతే మంచిగా ఉండు, నా కన్నులు కన్నీల ఊటలుగా అవుతే మంచిగా ఉండు. బావిలో ఎప్పుడు నీళ్ళూరి అంటున్నా, కళ్ళల్లో నీళ్ళూరి దివారాత్రులు వారి కొరకు కారితే మంచిగుండు అంటున్నాడు. తల మొత్తం జలమయం కావాలట, మెదడెక్కడి పోవాలి మరి. తల మొత్తం ఏం కావాలా? నీళ్ళతో నిండిపోవాలి దేవా, నా కన్నులు ఊటలాగా గారాలు దేవా వాళ్ళ కోసం. అయ్యో నా జనులు హతమైపోతుండు, విధిలో వాళ్ళు హతమైపోతుండు, అన్ని జనులుగా తిరుగుతున్నారు, నిన్ను నమ్మడం లేదు. అయ్యో నేను ఏడిస్తే దివారాత్రులు వారి కొరకు బాగుండు అని మొరపెట్టుకుంటున్నాడు. పౌలు భక్తుడు ఇలాంటి ధోరణిలో మాట్లాడుతూ ఏమన్నాడు? 9:21 నేను అందరికీ అన్ని రకాలుగా మారుతున్నాను. యూదులకు యూదుని వలె, అన్యులకు అన్యుని వలె, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారికి, బలహీనులకు బలహీనుడుగా. అలా ఎందుకు మారుతున్నా అంటే ఏ విధం చేతనన్న వారిని రక్షణలోనికి తేవాలి. అంటే లంబడుల మధ్యలో ఎలా మారాలి? మనం నిండా గాజులు వేసుకోరా? ఎలా మారాలి చెప్పండి? ఏ కులం మధ్యలో వెళ్తున్నామో, ఏ కూలీల మధ్యలో వెళ్తున్నామో, ఏ బీడీ వర్కర్స్ మధ్యలో వెళ్తున్నామో అలాంటి స్థితి మనకు ఉండాలి. మూర్తి మనిషిపోయి బట్టలు వేసుకొని వాళ్ళ మధ్యలో కూర్చునగలుగుతాం మనం? వాళ్ళు కూలీనాలు చేసేటోళ్ళగా ఉన్నారు. మనం మూర్తిని మర్చిపోయి గంజి స్త్రీ వేసుకున్న బట్టలు మనం వేసుకొని ఉన్నాం. వాళ్ళ మధ్యలో ఎలా మారితే వాళ్ళు వస్తారు రక్షణలోకి? పౌలు భక్తుడు అలా మారుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ మధ్యలో ఒక్కరిలాగా కలిసిపోతేనే వాళ్ళకి సువార్త చెప్పగలుగుతాం మనం. చీమల దగ్గరికి పోయి, చీమల్లోరా మీ కాలు చేతులు అన్నీ ఇరిగినాయి, అయ్యో మీ మీద నేను జాలి పడుతున్నాను, అయ్యో ఒకదాన్ని నడిమే ఇరిగే అని చెప్తే వాటికి ఏమైనా అర్థమవుతుందా? వాటికి అర్థం కావాలంటే నేను చీమలాగా మారాలి, అవునా కదా? అప్పుడే ఆ ప్రేమను చెప్పగలుగుతా. మనుషుల మధ్యలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళలాగా మారాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళ ధోరణి మాట్లాడాలి మనం, వాళ్ళ అర్థమయ్యేటట్టు, వాళ్ళ గుండె హత్తుకపోయేటట్టు, గుండెకు అలాంటి మాటలు, అలాంటి ఉదాహరణలు వారికి చెప్పాలండి. దేవునికి స్తోత్రం. ఎలా నడిపించవలను? ఆ కుటుంబానికి నడిపించాలంటే ఎన్నో వారాలు, ఎన్నో దినాలు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వాళ్ళ సమస్యల కొరకు ప్రార్థన చేసి లేఖన ఆధారంగా వాళ్ళతో సంభాషించి ప్రభు యొద్దకు వారిని నడిపించాలని చెప్పి రాయబడి ఉంటుంది. ఓసారి ద్రాక్ష తోట యజమాని వెళ్ళిండట. మత్తయి సువార్త 21 మొదటి 6 వచనాలు చూస్తే పొద్దున్నే వేయిండట. తర్వాత ఎప్పుడు వేయండి చెప్పగలుగుతారు ఎవరన్నా? పొద్దున వేయండి, రాంగ్. 12కి వెళ్ళదు, 9 గంటలకు వేయిండట. మూడోది 12 గంటలకు వేయిండట. నాలుగోది చెప్పండి, 3 గంటలకు వేయండి అసలు 5 3 గంటలకు వేయండి కరెక్ట్.
తర్వాత దాదాపు 5 గంటలకు ఒకసారి వేయి. అంటే ఎన్నిసార్లు వేయండినా 9, పొద్దున 9, 12, 3, 5 5 సార్లు వెళ్ళిండని. 5 సార్లు వెళ్ళినా మనుషులు ఎలా ఉన్నారు? ఏ పని లేక ఖాళీగా ఉన్నారు. 5 సార్లు వెళ్ళినా అలాగనే ఉన్నారు. పొద్దున వేయండి ఏంటి? కొంతమందిని ఎప్పుడు పిలిచాడు? సమూయేలు లాగా బాల్యంలోనే పిలిచాడు. పిఎల్ పరంజ్యోతి లాగా బాల్యంలోనే కొంతమందిని పిలుచుకున్నాడు. సమూయేలు స్వరమెత్తి పిలిచాడు. వాళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం దాకా పనిచేస్తూనే ఉన్నారు. మరి కొంతమందిని ఎప్పుడు పిలిచాడు? 9 గంటలకు, అంటే యవనం కాకన్నా ముందు. మరి కొంతమందిని ఎప్పుడు పిలిచాడు? 12 గంటలకు, అంటే మిట్టు మధ్యాహ్నం, అంటే యవనంలో పిలిచాడు. నన్ను యవనంలో పిలిచాడండి దేవుడు 20 ఏళ్ల వయసులో. దేవునికి స్తోత్రం. మరి కొంతమందిని 3 గంటలకు పిలిచాడు, నడియుడు మంచి. మరి కొంతమంది చాతకారి స్థితిలో 5 గంటలకు పిలిచాడు, పొద్దు కూకుతుందిగా ఇంకో గంట అయితే. ఆడు తట్ట మొయ్యలేడు, పార మొయ్యలేడు, గడ్డపడి తీసుకొని చెట్టు చుట్టూ దవరాడు. వానికి ఇంకెళ్ళాలి కత్తిరి నాయన అంటే ఏమో కత్తిరించి పెడతాడు. అవును కదా, ముసలోడు శాతగారి నుండి కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఆయన ఇష్టమవు ఏం లేకుండా ఇంత ఆడ మంది మధ్యలో కనబడితే చాలని దేవునికి ఇష్టం. ఏం చేద్దాం? పంట ముసలోళ్ళని కూడా పిలుచుకున్నాడు దేవుడు. శాతక గుండున్న వాళ్ళు కూడా. చెట్టప్పట్లో ఒక ఆమె ఉంటుంది, అసలు నడవనే శాత కాదు, కాలు చేతులు పడిపోయి ఉన్నాయి, మంచం మీద లావట్టాలి, తినబెట్టాలా, పండబెట్టాలా. అసలు ఆవిడ అంటుందట యోహాంతుని, అయ్యా నాకు బాప్తిస్మం ఎప్పుడు ఇస్తావు అని అడుగుతుందట. పొరపాటు నేను బాప్తిస్మం ఇయ్యబోయి అటే పుట్టుకుమంటే ఆమె మర్డర్ కేసు కాదా? మంచిగున్న దినాల్లో బాప్తిస్మం యాదికి రాలేదు. ఇప్పుడు కాలు ఇంట్లో ఒకటి మా ఇంట్లో ఒకటి పెట్టినప్పుడు బాప్తిస్మం ఎప్పుడు ఇస్తావు అని అడుగుతుంది. మంచిదే, ఆమెకు ఆ తలంపని వచ్చింది. చాలా కఠినరాలుగా ఉండే ఆమె, చాలా కఠినంగా ఉండే, కానీ మారు పంచి పొందింది. హల్లెలూయా, బాప్తిస్మకు రెడీ అవుతుంది. కనుక ఇక్కడ చూస్తే కొంతమందిని సాయంకాలం ప్రభు పిలుచుకున్నాడు. అందరికి 1 దేనారం చొప్పున ఇచ్చేశాడండి. అందరికి ఎవరి జీతం వారికి ఇచ్చేశాడు. మనమందరం కూడా ఈ తోట పనిలో ఉన్నాం. ఈ తోట పనిలో మత్త ఎస్సుంటోళ్ళని దేవుడు పిలుచుకున్నాడు, దేవ ఎస్సుంటోళ్ళని పిలుచుకున్నాడు, యూత్స్ను పిలుచుకున్నాడు. ఈ కుర్రోడు న్యూ జనరేషన్లో పిలుచుకున్నాడు, విష్ణు న్యూ జనరేషన్లో. కొంతమంది న్యూ జనరేషన్లో ఉన్నారు, కొంతమంది ఇక గూసే స్థితిలో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ టైంకి వచ్చినట్టు? 12 గంటలకా 3 గంటలకా? 12 గంటల కంటే ముందే వచ్చింది. నువ్వు గిద్దని ఏ టైంకి వచ్చినావు? నీకు అర్థమే కాలేదు నేను చెప్పేది. యోహాన్ ఎప్పుడు వచ్చిండు? 9. ఎప్పుడు నమ్మినావు? 20 ఏళ్ళ వయసు. గిద్దని ఎప్పుడు? ఆయన చిన్నప్పటి బాల్యంలోనే వచ్చింది. నిన్ననైనా బాల్యంలో. నేనైతే పగలొచ్చిన. చూశారు, కొంతమంది దేవుడు వేరు టైంలో పిలుచుకున్నాడు. మనందరినీ దేవుడు ప్రేమతో పిలుచుకున్నాడు. హల్లెలూయా. మనమందరం తోటలో బలంగా పనిచేసి ఆత్మలను సంపాదించవలేను. ఇప్పుడు చూడండి, ఎలా పరిచయం చేయాలి, వాళ్ళ దగ్గరికి పోయి ఏం చెప్పాలి. లూకా సువార్త 14:17లో రండి అని చెప్పాలి. రండి, విందు సిద్ధంగా ఉంది, రండి, మటన్, చికెన్, బిర్యానీ అన్నీ రెడీ ఉన్నాయి, రండి, నా కొడుకు పెళ్ళి, రండి మీరు అని చెప్పి కేకేయాలట. ఇన్విటేషన్ ఇవ్వాలి వారికి. రండి అని చెప్తే వీళ్ళేం చేసింది తెలుసా? కొత్తగా పొలం కొన్నా చూడబోయేది ఉందని ఒకడు వాయి, కొత్తగా ఎడ్లు కొన్నా అవి ట్రయల్ తీసుకునేది మరొకడు వాయి, కొత్తగా పెళ్లి చేసుకుందా కాపురం చేసేది ఉంది అని మరొకడు వాయి. దీనిలో కూడా కాపురం వినా, నైట్లో కూడా కాపురం వినా. అసలు టైం లేదా దేవునికి? మరి చూడండి, ఎట్ల కోసం టైం ఉంది, దేవుని కొరకు టైం లేదు. పొలం కోసం టైం ఉంది, దేవుని కొరకు టైం లేదు. ఏదో సాకులు చేసి అందరు సాకులు చెప్పి వెళ్ళిపోయిందట. తర్వాత యజమాని ఏమన్నాడు? ఎక్కడికి పోమన్నా? కంచెల్లోనికి వండి, రాజవిధుల్లోనికి వెళ్ళండి, సందుల్లోనికి వెళ్ళండి అని 3 మాటలు వాడబడ్డాయి అక్కడ. కంచెలు అంటే ఏంటి? కంచె ఉన్న చోటికి మనం ప్రవేశించకూడదు, కానీ కంచెల్లో కూడా దూరం అంటున్నాడు. కొన్ని చోట్ల అడ్జేషన్ కుక్క కట్టినట్టు కొంతమంది కుక్కలాగా ఉంటారు, అక్కడికి వెళ్ళి మొరుగుతారు. ఏం పని, గేట్ అవతలకి నడండి. అటువంటి కంచెల్లోని కూడా మనం వెళ్ళాలి, ఇయ్యాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత తోడుకొని రండి అని మరో మాట వాడబడింది. చూడండి, లూకా సువార్త 14:21, వారిని తోడుకొని రమ్ము. తోడుకొని వచ్చడం ఏంటి? చేతి పట్టుకొని గుంజుకు రావాలి అన్నట్టు కదా. తోడుకొని రండి. 3వ మాట ఏం వాడబడింది? బలవంతం చేయుము. 14:23 చదవండి. 14:23 బలవంతం చేయుము అని ఉంటుంది.
లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయి. అమ్మో, బలవంతం బత మార్పిడి ఇప్పటికే మనకు పేరు పడిపోయింది. బైబిల్ కూడా ఏం చెప్తుంది? అలాను బలవంతంగా మార్చండి అంటున్నాడు. చేయాలట పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలవంతం చేయుడి. ఇంకా మనకు అంత పర్మిషన్ లేదు, కానీ కత్తో గన్న పట్టుకొని నమ్ముతావా లేరా అని పరిస్థితి రావాలి ఈ మాట మనకి చూస్తే. అగ్గిలో నుండి ఎలాగో రక్షించగల మంది కాలిపోయి ఎలా చూస్తాం? మంటలలో పడి వాడు మాడిపోతా ఉంటే చప్పట్లు కొట్టుకుంటా ఉందామా? సంకలు కొట్టుకుంటా మంచిగా అయింది కాలిపో బిడ్డ అందామా? అక్కడిని తీసుకొని చల్లార్చుడే మన పని. ఉన్నోళ్ళు కూడా అదే పని చేయాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు? బలవంతంగా వీళ్ళు మత మార్పిడి చెప్తున్నారు. అవును, బలవంతమే మరి చేయవలసింది మేము. బలవంతంగా లాక్కొని తేండియాలని అంటున్నాడు. ఒకసారి నత్తనేలకు ఇదే మాటలు చెప్పారు ఫిలిపు. ఏమని చెప్పారు? అయ్యా, మేము మెసేజ్ చూసినామంటే నజరేత్ నుండి ఏదైనా మంచిది వస్తుందా? మీకేమైనా బుద్ధి ఉందా? ఆ చిన్న పల్లెటూరేనా అంటే ఫిలిప్ మంచి మాట అన్నాడు. ఎవరో చెప్పలుగుతారు? వచ్చి చూడుడి ఏమన్నాడు? ఆమె మనం కూడా ఏం చెప్పాలి? ఇరుగు పొరుగు వారికి వచ్చి చూడండి ఒక్క వారం, మీకు ఎంత తృప్తి అవుతుందో, ఎంత మంచిగా జరుగుతుందో. అబ్బో, ఆత్మతో నింపబడతారా? వాక్యం బహుగా ఉంటుంది, మధురంగా. మీరు వచ్చి చూడండి, ఆ ప్రేమ ఎంత గొప్పదో ప్రభుది. వచ్చి చూడండి అని తీసుకురావాలట. 4 మాటలు మనం వాడాలి. రండి అనాలి, మొదట తోడుకొని రావాలి, బలవంతం చెయ్యాలి, వచ్చి చూడండి అని చెప్పాలి. అప్పుడు దేవుడు పనులు జరుగుతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 1:40-42 ఏముంది? మేము మెస్సీయను కనుగొంటిమి అని చెప్పి ఆంద్రియా తన సహోదరుని తోడుకొని వచ్చాను. ముందు ఎవరిని తేవాలి? ఇంటోళ్ళని. మోషే గారి ముందు ఎవరిని తేవాలి? అలా మమ్మీని. విష్ణు ఎవరిని తేవాలి? అలా అన్నదమ్ములని. చెప్పండి, ముందు ఎవరిని తీసుకురావాలి? సహోదరుని పట్టుకొచ్చాడు ఈయన ఆంద్రియకి తమ్ముడు అనేవాడు ఉన్నాడు. ఏం పేరు? ఆయన పేరు సీమోను పేతురు. పేతుర్నే పట్టుకొచ్చాడు. తమ్ముడిని ఎవరికి? తమ్ముడు గొప్పడైపోయిందా? అన్న గొప్పడైపోయిందా? తమ్ముడే గొప్ప అయిపోయాడు. 3000 మందికి బాప్తిస్మాలు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఒక్క ప్రసంగంలో 3000 మంది రక్షించబడ్డారు. తమ్ముడు ఎంత గొప్ప అంటే, 3 క్లోజ్గా ఉన్న గుంపులో అన్న లేడు, ఆంధ్రే లేడు. ఎప్పుడు మనం పలుకుతాం ఎవరి మాట? పేతురు, యోహాను, యాకోబు అంటాం. పేతురు, యోహాను, యాకోబు. ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. యాయిరు కుమార్తెను లేపేటప్పుడు వాళ్ళే ఉన్నారు. గుట్ట మీద రూపాంతరం పొందంగా వాళ్ళే ఉన్నారు. పై గదిలో వాళ్ళే ఉన్నారు. గెత్సెమ్ని తోటలో వాళ్ళే దగ్గరగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ గేట్ అవుతారు. 8 మంది. గెత్సెమ్ని తోటకు ఒక గేటు ఉండేది ముందు, ఒలివ తోటనే అది. ఆ గెత్సెమ్ని తోటలో గేటు దగ్గరనే 8 మందిని ఉంచేశాడు. తనతో పాటు 3 వెంట పెట్టుకొని పోయిండు. ఈ 3 కూడా ఇప్పుడు ఎక్కడ ఉండాలి? రాత్రి దూరంలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రభుకు క్లోజ్లో ఉన్నావా? ప్రభుకు దగ్గరగా ఉన్నావా? ప్రభుకు దగ్గరగా ఉన్న వాళ్ళకు కొన్ని పనులే దేవుడు అప్పచెప్తాడు. హల్లెలూయా. నువ్వు రక్షించబడినావా? మరి నువ్వెవరినైనా ప్రభు యొద్దకు నడిపించావా? ఈ గొప్ప పని దేవుడు మనకు ఉంచుతున్నాడు. చూడండి, ఆత్మల విలువ చాలా గొప్పదని దేవుడు చెప్పాడు. నరుని ఆత్మ విలువ ఎంతో గొప్పది. అందుకే నరుల్లో దేవుడు ఆత్మభారం పెట్టి ఆత్మభారంతో అనేకులను రప్పించుకుంటున్నాడు. అంతేకాకుండా ఆత్మలు రక్షించాలని దేవుని ఆజ్ఞ కలదు. ఎలా నడిపించాలో కూడా మనం చూసుకున్నాం. దేవుడి వాక్య భాగాన్ని మీ వెనుకల్లో దీవించును గాక.